నిన్న ఒక్కనాడే అనుకున్నా ఒక సభ పెడతా, ఒక మీటింగ్ పెడతా. మా కేటీఆర్ సార్ ఫోన్ చేసినా, అన్నా నువ్వు వస్తే బాగుంటుందని చెప్పిన. ఎందుకంటే నాకు నీకు జర గ్యాప్ వచ్చింది, ఆ గ్యాప్ కంప్లీట్ అయిపోతుందన్నా మనం నడమని చెప్పి ఇంతమంది వచ్చినందుకు మీరందరూ కూడా నా కడుపు నిండిపోయిందన్న. నాకు మీ అందరు కూడా నా పాదాభినందనం అన్నా. ఒకటే చెప్తున్నా, మీ అందరు కూడా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏమీ లేదు. మొన్న బీజేపీలో కూడా చూసినా, కాంగ్రెస్లో కూడా చూసినా, ఏమీ లేదు, అంతా ఉత్తాసకాలు. అరే దమ్ము ధైర్యం అట్టా ఉందంటే బీఆర్ఎస్ పార్టీ, అంటే కసి మీద ఉందంటే బీఆర్ఎస్ పార్టీ. ఏదో 5-6 పోతున్నారంటే ఏదో వాళ్ళు లొకలొకలొకలక అనుకుంటున్నారు. వాళ్ళు లొకలొకలేదు, మీకలకి లేదు. వాళ్ళంతా ఇప్పుడు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు జాతీయ పార్టీలో ఉన్నారు. వాళ్ళకు ఒక క్యాడర్ లేదు, ఒక లీడర్ లేదు, ఒక నాయకులు లేరు. ఎంత బెదిరిస్తుందంటే మనోళ్ళను. మొన్న ఒక ఎంపీపీ ఇంటికి పోయారు, 4 నాయకులు పోయారు. నేను ఘోరంగా ఓడగొట్టే 4 నాయకులు పోయారు. పోయి ఆయన తన 8 గంటలకు కూర్చోరు, పొద్దుగల 1 గంట దాకా బ్రేక్ఫాస్ట్ ఆన్నే చేసారు, లంచ్ ఆన్నే చేసారు. మన చీర్యాల పోతే భోజనం చేసి ఏం చెప్తారు గుర్తా, నువ్వు మా పార్టీలోకి వస్తావా లేకపోతే నీ ఫంక్షన్ హాల్ కూడా కొడతావు. ఇది ఇంకొక చైర్మన్ దానికి పోయి పిలిపించుకోరు, ఏ నువ్వు మెయిన్ రోడ్ బిల్డింగ్ కట్టావు, నువ్వు వస్తావా రావా. ఉండేనన్నా వీడికి వస్తాను వాళ్ళు ఉండదు. వాళ్ళని పత్రిక వాళ్ళు లేకపోతే మనకు కనిపించారు. ఓలా మీకు వినిపించేటట్టు వచ్చిన ఓ చైర్మన్ దానికి పోయారు, పిలిపించుకోరు, ఏయ్ నువ్వు పార్టీలోకి వస్తావా నీ బిల్డింగ్ కూడా కొట్టాలని అడుగుతున్నా. కూర్చోనా ఏం పట్టుకో. ఇట్లా భయపెట్టి భయాందోళన గురి చేసి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మనోళ్ళని తీసుకుంటున్నారు. కానీ వాళ్ళు కూడా పోతున్నారు, కానీ ఓటు మాత్రం బీఆర్ఎస్కే వేస్తారు. వాళ్ళ మనిషి పోతున్నాడు కానీ వాళ్ళ ఆత్మ పోతలేదు. వాళ్ళంతా కూడా మల్లన్న దిక్కు, లక్ష్మణ దిక్కు, కేటీఆర్ సార్ దిక్కే ఉంటున్నారు. వాళ్ళంతా ఎందుకంటే వాళ్ళు నాకు చెప్తున్నారు, అన్నా ఏమనుకోకు, వాళ్ళు నా బిల్డింగ్ కూడా కొడతా అంటున్నారు, నా దుర్మార్గులు, నేను పోతున్నా ఏమనుకోకండి పోయిరా పో అన్నాను. ఎందుకంటే పోయినా ఓటు మనకే వేస్తాడు. వాళ్ళు మనసు నింపడం లేదు, అంత బాధ పెడుతున్నారు. 4 నెలల చూసినాం. ఇప్పుడు ఒక 1000 ఇళ్ళు కూడా కొట్టిరు సార్ వాళ్ళు. నా మేడ్చల్లనే జవహర్ నగర్లో 80 ఇళ్ళు కూడా కొట్టిరు సార్. జవహర్ నగర్లో 80 పేదోళ్ళయి. నేను 40,000 ఇళ్ళు కట్టిస్తే వాళ్ళకి నంబర్ ఇచ్చిండు మన కేటీఆర్ సారు. 200 కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తే ఇలా వీళ్ళు వచ్చి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి 40-80 ఇళ్ళు కూడా కొట్టింది. అదే